హలో ఎవ్రీవన్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సిజిహెచ్ఎస్ కండక్ట్ చేయబోయే ఫార్మసిస్ట్ ఎగ్జామ్, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్, ఎయిమ్స్ ఫార్మసిస్ట్, ఈవెన్ నైపరు, ఈవెన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పేపర్ 1లో కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రాబ్లం అయినా మల్టిపుల్ వేస్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. కానీ నేను యూజువల్గా ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే ఫార్ములాస్ బట్టి కాకుండా కాన్సెప్ట్స్ బట్టి చేయడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఎంత టఫ్ది ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు. సో ఈరోజు ఎస్ఎస్సి కండక్ట్ చేసిన టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వితౌట్ ఫార్ములాస్. అర్థం చేసుకోండి, సేమ్ కాన్సెప్ట్ మీరు ఏ రిలేటెడ్ ప్రాబ్లంకి అప్లై చేసినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. Now let us look at the question first. See, Ram can paint a house in 12 days. Shyam can paint the same house in 6 days. They start together, but after 2 days, Ram fell sick and leaves. How many more days does Shyam take to finish the work? Options ఏమో 3, 4, 6, 12 days ఇచ్చారు. అగైన్ ఏ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కైనా ఫస్ట్ మనం డాటాని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఏమి ఇచ్చారు డాటా? రామ్ అనే అతను ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు. శ్యామ్ అనే అతను అదే పనిని 6 రోజుల్లో చేస్తాడు. అయితే ఇద్దరూ కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. కానీ 2 రోజుల తర్వాత రామ్ అనే అతను హెల్త్ బాగోక వెళ్ళిపోయాడు. మిగతా పనిని శ్యామ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? ఇది అడిగిన క్వశ్చన్. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయగా మిగతా పనిని శ్యామ్ అనే ఒకే ఒక అతను ఎన్ని రోజుల్లో చేశాడో కనుక్కోవాలి మనం. ఇలాంటివి అర్థం చేసుకోవడానికి నేను సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు జనరల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఈ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ కూడా యూనిఫామ్ రేట్ అంటారు. అంటే అతను అన్ని రోజులు ఒకే రేట్తో పని చేస్తాడు అని అర్థం. అంటే ఈ రోజు ఎంత పని చేస్తాడో అదే పని రేపు ఎంత చేస్తాడో అదే పని ఎల్లుండి, అలా యూనిఫామ్ రేట్తో పని చేయగలుగుతాడు అని అర్థం అనమాట. ఇప్పుడు 12 డేస్లో రామ్ అనే అతను ఒక పని చేస్తున్నాడు. 6 డేస్లో శ్యామ్ అనే అతను అదే పనిని చేస్తున్నాడు. సింపుల్గా ఆలోచిద్దాం. లెట్స్ టేక్ ఆ పని పిజ్జా అనుకోండి. ఒక పిజ్జాని తినడం అనుకోండి. లెట్స్ అది పెద్ద పిజ్జా 12 పీసెస్ ఉన్నాయి. సో రామ్ అనే అతను రోజుకి ఒక పీస్ పిజ్జా తింటాడు. సో టోటల్గా ఎన్ని పీసెస్ ఉన్నాయి? ఎన్ని స్లైసెస్? 12 స్లైసెస్ ఉన్నాయి. సో మొత్తం పిజ్జా అంతా తినడానికి ఎన్ని రోజులు పడతాయి? రోజుకి ఒక పీసు 12 రోజుల్లో మొత్తం స్లైసెస్ తినేస్తాడు. సో ఒక రోజుకి ఎన్ని తినగలుగుతున్నాడు? 1 స్లైస్ అవుట్ ఆఫ్ 12 హోల్ పిజ్జా, 1/12. అంటే 12 రోజుల్లో ఆ పని చేస్తున్నాడు, పిజ్జా తినడం అనే పని చేస్తున్నాడు. అంటే ఒక రోజులో ఎంత చేస్తున్నాడంటే 1/12 టైం అని. సో 12 డేస్కి ఏమవుతుంది? 12 పీసెస్ బై 12, 12/12, 1. ఆ కంప్లీట్ పని కంప్లీట్ అవుతుంది అని అర్థం. అంటే మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేసే వాటిలో లెక్కల్ని కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో మళ్ళీ చెప్తాను, రామ్ అనే అతను 12 రోజుల్లో పని చేస్తున్నాడు. అంటే లెట్స్ సే 12 స్లైసెస్ ఉన్న టోటల్ పిజ్జా. ఆ టోటల్ పిజ్జాని ఫినిష్ చేయడం 12 డేస్ పడుతుంది. అంటే రోజుకి ఒక స్లైస్ తింటున్నాడు. రోజుకి జరిగే పని అంతా 1/12. ఇదే పని శ్యామ్ 6 డేస్లో చేస్తున్నాడు. అంటే 12 స్లైసెస్ ఉన్నాయి, 6 రోజుల్లో తింటున్నాడు. అంటే ఏంటి? రోజుకి 2 పీసెస్ తింటున్నాడు అని అర్థం. సో 2/12 అంటే ఎంత? 1/6. 2 6 12. అంటే రోజుకి అతను చేసే పని అంతా 1/6 పని. రామ్ అనే అతను రోజుకి 1/12 పని చేస్తున్నాడు. ఇప్పుడు అండర్స్టాండ్ దిస్. దే బోత్ వర్క్ టుగెదర్. ఇద్దరూ కలిసి వర్క్ చేస్తాడు. రామ్ ఏమో ఒక పీస్ తింటున్నాడు రోజుకి, శ్యామ్ ఏమో 2 పీస్ తింటున్నాడు. అంటే రోజుకి 3 పీసెస్ అవుట్ ఆఫ్ 12 టోటల్ పిజ్జా తింటున్నారు. 3/12 అంటే 1/4. అంటే ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే 1/4 పావంతు పని ఒక రోజులో చేసేస్తారు. అంటే మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే 12 స్లైసెస్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? 3 స్లైస్ పెర్ డే, 4 డేస్లో 12 స్లైసెస్ తినేస్తారు. అంటే 4 డేస్లో ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే మొత్తం పని అయిపోతుంది. ఒక రోజులో 1/4, 2 డేస్లో హాఫ్ పని చేస్తారు, 3 డేస్ 3/4, 4 డేస్ 4/4 = 1. 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమి ఇచ్చారు? రామ్ అనే అతను సిక్ అయ్యి 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే 2 రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు. ఒక రోజులో 3 స్లైసెస్ తింటారు, 2 డేస్లో 6 స్లైసెస్ తింటారు. 6 అవుట్ ఆఫ్ 12 అంటే 1/2. అంటే హాఫ్ వర్క్ అయిపోయింది. ఇంకా హాఫ్ పని ఉంది. ఎంత హాఫ్ పని? 1/6 స్లైసెస్ ఉన్నాయి. ఇప్పుడు శ్యామ్కి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగారు. శ్యామ్ రోజుకి ఎన్ని స్లైసెస్ తింటాడని చూసాము. శ్యామ్ 6/12 అతను చేసే పని, అవునా? అంటే రోజుకి 2 పీసెస్ తినేస్తాడు. ఎన్ని పీసెస్ ఉన్నాయి? 6 పీసెస్ ఉన్నాయి. ఎన్ని డేస్ పడుతుంది? 3 డేస్ పడుతుంది. మళ్ళీ ఐ పీస్ ఇట్ టుగెదర్. సో టోటల్గా 12 పీసెస్ ఉన్నాయి. ఇద్దరూ కలిసి రోజుకి 3 స్లైసెస్ తింటారు.
2 డేస్ వర్క్ చేశారు ఇద్దరు కలిసి, అంటే 6 స్లైసెస్ తినేశారు. ఇంకెన్ని 6 స్లైసెసే ఉన్నాయి. శ్యామ్ ఒక్కడికి ఎన్ని రోజులు పడుతుంది? అతను రోజుకి ఎన్ని స్లైసులు తింటాడు? 2 స్లైసెస్ తింటాడు. 6 స్లైసెస్ ఉన్నాయి, అంటే 2 3 6, ఇంకో 3 డేస్ పడుతుంది అవన్నీ ఫినిష్ చేయడానికి. సో ఆన్సర్ ఏంటి? హౌ మెనీ డేస్ శ్యామ్స్ టేక్ టు ఫినిష్ ద కంప్లీట్ వర్క్ అంటే ఆప్షన్ ఏ 3 డేస్. లుక్ ఎట్ ద ఆప్షన్స్ 3 4 6 12. 3 రోజులు ఇచ్చిన ప్రాబ్లంకి ఆన్సర్ ఆప్షన్ ఏ. 4 డేస్ ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే 4 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారు. 3 స్లైసెస్ పెర్ డే, 3 4 12, 4 డేస్కి మొత్తం తినేస్తారు. 6 డేస్ అని దేనికి ఇచ్చారు? ఓన్లీ శ్యామ్ ఒక్కడే వర్క్ చేస్తే 6 డేస్లో 2 స్లైసెస్ పెర్ డే, 6 డేస్లో మొత్తం తినేస్తాడు. 12 డేస్ రామ్ ఒక్కడే పని చేస్తే 12 డేస్ పడుతుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ 3 డేస్. అండర్స్టాండ్ దిస్, అంటే ఈ కాన్సెప్ట్ని మిగతా అన్ని వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అప్లై చేయండి. ఒకసారి మీకు కరెక్ట్గా అర్థమైతే ఎవ్రీథింగ్ విల్ గెట్ క్లియర్. ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే యూనిఫామ్ వర్క్ రేట్, అంటే ఒక రోజు ఎంత పని చేస్తారో అన్ని రోజులు అదే పని చేస్తారు. మీరు ఆ వర్క్ని డివైడ్ చేసుకోగలగాలి ఎన్ని డేస్లో. అంటే ఒకతను ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడంటే రోజుకి ఎంత పని జరుగుతుంది? 1/12 వర్క్ జరుగుతుంది. 6 రోజుల్లో చేయగలడు ఆ పని అంటే రోజుకి ఎంత పని చేస్తున్నాడు? 1/6 ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ వర్క్ చేస్తున్నాడు అని అర్థం. ఇది టైం వర్క్ రిలేటెడ్ ప్రాబ్లం కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీరు క్లియర్గా అర్థం చేసుకొని ఏ ప్రాబ్లంకి అప్లై చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.